నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఈ రోజు ఒక విశ్లేషణ అందించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి అసలు మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, వేటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనే అంశాలు కూడా విశ్లేషణ అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుందో. నమస్తే అండి నాగార్జున రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఓకే, ఏపీకి వెళ్దాం ఒకసారి. ఏపీకి సంబంధించి ఈవీఎంల అంశం బాగా ఒకళ్ళు విన్ అయినప్పుడు అది ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళేమో వాళ్ళు ట్యాపింగ్ చేశారు, లేదంటే ఎవరు విన్ అయితే వాళ్ళ ఆపోజిషన్, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంల మీదకి వెళ్ళిపోతుంది టాపిక్ అంతా కూడా ప్రతి ఒక్కరికి. అసలు ఏంటి, అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇంకా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది, కానీ మన దేశంలో చూసుకుంటే కనుక ఈవీఎంల ద్వారా జరుగుతున్న నేపథ్యంలో ఏంటి, ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, నిజంగానే తప్పిదాలు ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయా, లేదంటే ఈవీఎంలు ఉపయోగించే మనుషుల ద్వారా జరుగుతున్నాయా? దీనిపై అసలు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందన, అంటే ఏ విధంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇంట్రెస్టింగ్. టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో 100% చదువుకున్నటువంటి ప్రజలు కదా అన్న ఉద్దేశంతో మంచి విచక్షణ జ్ఞానం ఉంటుంది, టెక్నాలజీ కూడా తొందరగా అడాప్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతో కేరళలో మొదలుపెట్టారు. ఈ ఈవీఎం మిషన్ కనుక పెట్టాలనే పని అయితే చట్టాల్లో కూడా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ దాంట్లో వాటిలో చట్టాల్లో కూడా మార్పులు చేయాలి కాబట్టి మార్పులు కూడా చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. బాగానే నడుస్తుంది. కానీ మొన్న 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారు అని చెప్పి నేను అన్నాను. ఈవీఎంని ట్యాంపరింగ్ చేయాల్సిన పని ఇంకోటి ఉండదు. ఈవీఎంలు అనేటువంటిది ప్రోగ్రామ్ బేస్డ్ అయ్యి మనం ఏ విధంగా ప్రోగ్రామ్ రాస్తే ఈవీఎం అనేది ఆ విధంగా పనిచేస్తాం. ప్రోగ్రాములు రాసేటువంటి దాంట్లోనే వ్యవహారం అంతా చేస్తారు. అట్లా రకరకాల చూస్తుంటే ఒక 7 వీడియోలు కూడా చేశాను, చాలా క్లియర్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీకు ఆ లింక్స్ పంపిస్తాను, ఆ లింక్స్ కూడా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ దృష్టికి ఎందుకు వచ్చింది ఇది అనేసి అంటే సుప్రీంకోర్టులో కదలికి వచ్చింది. ఎందుకని వచ్చింది? బర్న్ అనేటువంటి పదమే కొంప ముంచింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారము సుప్రీంకోర్టు వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు బోండ్ అనేటువంటి పదం వాడారు. అది నార్మల్ గా కంప్యూటర్ లాంగ్వేజ్ లో బోండ్ అంటే అర్థం ఏంటంటే తగలబెట్టండి అని కాదు. నువ్వు సీడీని బౌండ్ చేయబాబు అంటే సీడీ మీదకి ఇన్ఫర్మేషన్ ఎక్కించు అని అర్థం. కానీ వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు తగలబెట్టమన్నారండి, వివిప్యాట్లను తగలబెట్టమన్నారండి, మిషన్లను తగలబెట్టమన్నారండి, సీడీలను తగలబెట్టమన్నారండి, ర్యాములను తగలబెట్టమన్నారండి అన్నారు. దిక్కుమాలిన ఇంటర్ప్రిటేషన్. కావాలని ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా, పర్పస్ఫుల్ గా చేశారు. నిర్మలా సీతారామన్ గారి హస్బెండే చెప్పాడు 220 సీట్ల కంటే ఈసారి బీజేపీకి రావు. 240 వచ్చింది. 1-2 ఫేజ్లు బాగానే ఉన్నాయి, కానీ 3-4 ఫేజ్ దగ్గర నుంచి బీజేపీ వాళ్ళు క్లియర్ గా తెలిసిపోయింది ఈసారి మన అధికారంలోకి రావడం కష్టమే. అప్పుడు మ్యానిపులేట్ చేయడం మనం 60 లక్షల మిషన్లు కొన్నారా, 40 లక్షల మిషన్లు కొన్నారా ఇంతవరకు తెల్లా. వీవీప్యాట్లని 5% లెక్క పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు, తగలబెట్టమని చెప్పారని చెప్పి ఇప్పుడు మొత్తం తగలబెట్టారు. వాలినేని శ్రీనివాసరెడ్డి గారు 12 బూతుల్లో వీవీప్యాట్లు లెక్క పెట్టమండి అని అడిగి 5.5 లక్షల రూపాయల డబ్బులు పెడితే ఆయన పరిపసం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. సో ఇలాంటి ఇన్సిడెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. మనము సెల్ ఫోన్ వాడుతుంటామా, బ్యాటరీ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాము. ఈవీఎం మిషన్ లో కూడా అలాగే బ్యాటరీస్ ఉంటాయి. 99%, 98% ఛార్జింగ్ పొజిషన్ ఎట్లా ఉంటాయమ్మా? కౌంటింగ్ రోజు కన్నా ఎలక్షన్ జరిగిన రోజుకి ఇంచుమించుగా 25 రోజులు తేడా ఉంటే బ్యాటరీ పర్సెంటేజ్ అనేది 98% ఎట్లుంటుంది? పొద్దున 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈవీఎం మిషన్లు పనిచేస్తున్నప్పుడు ఆ బ్యాటరీ లెవెల్ అనేది 60% కంటే ఎక్కువ ఉండదు. అలాంటిది 90% ఎట్లుంటుంది? ఏం చేశారు అంటే కొన్ని ఈవీఎం మిషన్లు అనేది స్పేర్గా పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ గా అక్కడ పెట్టినటువంటి ఈవీఎం మిషన్ తీసి పక్కన పెట్టి ఇందులో వీళ్ళు ఓట్లు వేస్తారు. అదొక కారణం. టోటల్స్ లోనే సాఫ్ట్వేర్ రాసేటప్పుడు టోటల్స్ ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అనేటువంటి ప్రోగ్రామ్ రాశారు, అదొకటి. ఈ విధంగా డిస్టోర్డ్గానే చేసుకుంటూ పోతే చాలా కారణాలు వస్తాయి. అదేదో రేడియో వేవ్ ద్వారా చేశారంట,
సెల్ ఫోన్ల ద్వారా చేశారట, శాటిలైట్ ఫోన్ల ద్వారా చేశారట. ఇట్స్ ఆల్ క్రాష్. ఏరే నమ్మకండి. ప్రోగ్రామ్ రాయడానికి గంట కంటే ఎక్కువ పడదు. ఆ ప్రోగ్రామ్ టెస్ట్ చేయడానికి 2 గంటల కంటే ఎక్కువ పడదు. 3 గంటల్లో మాక్సిమం జరిగేటువంటి పని. నీకు ఎట్ట ప్రోగ్రామ్ కావాలనుకుంటే అట్లా రాసుకోవచ్చు. నీ పార్టీ గెలవడానికి ఏదైతే కావాలని చెప్పి ఆ విధంగా రాసుకోవచ్చు. అదే సాఫ్ట్వేర్ లో అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. 2 ఉంటాయి. ప్రజలకు కూడా తెలియాలన్నా హ్యాకర్స్ అని ఉంటారు. 2 రకాల హ్యాకర్స్ ఉంటారు. ఎథిక్ హ్యాకర్స్ అని ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఎస్టి వాళ్ళు, దెన్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఎథికల్ హ్యాకర్స్ ని ఉపయోగించుకొని డేటాని తీసి అనలైజ్ చేసి ఫైల్ చేస్తారు. ఇంకో క్రిమినల్ హ్యాకర్స్ అని ఉంటారు. ఆ క్రిమినల్ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ రాయడం. వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్, ఐఎమ్ ఆల్సో ఫారెన్సిక్ అకౌంటెంట్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్. ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో నాకు తెలుసు. ఇప్పుడు 25 ఏళ్ళ కిందనే కోమల్ ప్రోగ్రామ్ రాసేవాడిని. తర్వాత సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆల్రెడీ బాబు వదిలేసాను. ఐఎమ్ ఆల్సో ఎస్ఐపి కన్సల్టెంట్. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ప్రొజెక్షన్స్ ఇచ్చాను. సో సాఫ్ట్వేర్ ఎలా రాస్తారన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ పర్సన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాములు వాళ్ళు ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో పర్టికులర్ బూత్ దగ్గర నుంచి మొదలుపెట్టి గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలని చూసుకొని ప్రోగ్రామ్స్ రాస్తున్నారు. అంతే. దాని ప్రకారం జరిగింది. మహారాష్ట్రలో అదే పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్సాహలో ఎప్పుడైతే ఇది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశామో అని అనుకుంటున్నారో మహారాష్ట్రలో కూడా అదే పని. ఇది ఈ విధంగా చేసే పని అయితే అసలు ఎలక్షన్స్ ఎందుకు ఈవీఎం 97 కోట్ల మంది పార్టీలకి బ్యాలెట్ పేపర్స్ అంటే కష్టమే. దానికి ముందే ఉపయోగించుకున్నాం. కానీ ప్రోగ్రామ్స్ అనేది రాయడం అనేది మీ చేతిలో ఉంది. మీ ఇష్టం రాసుకుంటున్నారు. మొదటి 1 అవర్ ఈ విధంగా పనిచేయాలి. మాకు తర్వాత ఈ విధంగా పనిచేయాలి. పనిచేస్తుంది. అది ఫ్లాష్ చిప్ మీద రాశారా, లాజిక్ చిప్ మీద రాశారా, ఏ టైప్ ఆఫ్ చిప్ మీద రాశారో ఇవన్నీ ఎవరో కూడా చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ నేను ప్రధానంగా అడుగుతున్నది 3-4 క్వశ్చన్స్ అయినా. నువ్వు నాకు ఫ్లో చార్ట్ తెలుసు, మిషన్ కండక్టివిటీ చూపించు, సర్క్యూట్ ఆన్ ఆఫ్ ఏ టైం చేసావో చూపించు, వీవీప్యాట్స్ ని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం లెక్క పెట్టు, నీ ప్రోగ్రామ్ లాజిక్ ఏంటి, సోర్స్ కోడ్ ఏంటి నాకు ఇవ్వు. ఇదే నేను అడుగుతుంది. మొత్తం తెలిపోతే వ్యవహారం బయటికి. ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ కనుక మనకి తెలిసిందే, దాని కనుక ఈ కోడ్ కనుక చేసామంటే ఎట్లా రాశారన్న సంగతి తెలిసిపోతుంది. ఇది చేయడం అనేది పెద్ద కష్టం కాదు. నేను అంతా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది, అయినా నువ్వు దీని మీద గట్టిగా పోరాడవా, అనవసరంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎందుకు బలిపసం చేశావు, నువ్వు రాష్ట్రపతి భవన్ ముందు వెళ్ళిపో. 12 లక్షల మంది మా తెలుగు వాళ్ళు, ఢిల్లీలో 12 లక్షల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఈయన కనుక రాష్ట్రపతి భవన్ ముందు నిరాహార దీక్ష కనుక మొదలు పెడితే 1 అవర్ లో 1 lakh పీపుల్ వస్తారు. చెప్పు నువ్వు రాష్ట్రపతి చెప్పదలుచుకుంది ఏంటో. గ్రూపులు కూడా బయటకు వచ్చినాయి, చూపించు. 12.5% ఓట్లు ఎక్కువైనాయి మా ఆంధ్రప్రదేశ్. 49 లక్షల ఓట్లు వేసేశారు. మహారాష్ట్రలో 76 లక్షల ఓట్లు వేసేశారు మనం, అందుకనే గెలిచారు. చేశారు సక్సెస్ చేయట్లేదు. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే చేస్తారు. అంతలో మనకి ఎలక్షన్ ఎందుకు? ఆలోచించండి మీరు కూడా ప్రజలు ఒకసారి. దీని గురించి ఇంకా ఏమైనా కావాలా? ఇంతకుముందు 6-7 వీడియోలు చేశాను, ఆ లింక్స్ పెడతాను, పెట్టండి. ఓకే, అంటే ఈ మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాను. ఓకే, 3 ప్రశ్నలు. సిస్టమిటీ చూపించు, కనెక్టివిటీ చూపించు, సోర్స్ కోడ్ ఇది నాకు అంతే. మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. అందుకనే ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ ఎలక్షన్ కమిషన్ ఇంత ముందని ఆయన చెప్పాడు, చేసేయడం సంగతి ఆయన తెలుసు. అందుకని ఆయన ఏం చెప్పాడు, నేను హిమాలయాలో పోతున్నానని పాప పరీక్ష అని చెప్పాడు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే మీనాకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. ఆయన పవన్ అనే పదాన్ని తగలబెట్టమన్నారంటే చెప్పి ఆయన పెళ్లి చేసుకున్నాడు. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్కి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదమ్మా, లాజిక్ ఏంటో తెలియదు ఆయనకి. అడుగు అన్నది ఎన్నడా గడి తింటాడు. ఆయన వెరీ సారీ టు యూజ్ దిస్ టెర్మినాలజీ, బట్ తప్పలేదు. ఐఏఎస్ ఆఫీసర్ ఆ మాత్రం తెలియదా? పోనీ నీ గనక తెలియకపోతే నాలాంటి వాడు అయితే చెప్పేవాడుగా దీని అర్థం ఏంటండి అని. కంప్యూటర్ లాంగ్వేజ్ లో బౌండ్ అంటే అర్థము డేటాని సిడి మీదకి ఎక్కించడము, ర్యామ్ లోకి ఎక్కించడము, రామ్ లోకి ఎక్కించడము, స్కూల్స్ లోకి ఎక్కించడము,
పెన్ డ్రైవ్స్ లోకి ఎక్కించడము, అది డోంట్ అంటే అర్థం. ఆయనకు ఆ మాత్రం అర్థం లేదా? కావాలని పర్పస్ఫుల్ గా ఇంటెన్షనల్ గా చేశారమ్మా. ఇంకా ఒక విషయం చెప్తాను నేను ఇంతకుముందు ఇంటర్కి కన్సల్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు మాకు తెలుగువాడు ఒక ఆయన ఉండేవాడు. తర్వాత అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు అని అతని కంపెనీలో నుంచి పీకేశారు. అతను అప్పుడు ఏం చేశాడు, తైవాన్ వెళ్ళాడు. తైవాన్ ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చర్స్ ఇవి చేసేస్తాం. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎంటేస్తే చివరికి అతను అమెరికాలో చేరేది కాలిఫోర్నియా. దీని వెనక అతని హస్తం ఉంది అనేటువంటిది నా అనుమానం. కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, అనుమానం మాత్రమే. అభియోగం కూడా కాదమ్మా, అనుమానం మాత్రమే. ఎందుకంటే నేను అతను ఫిజికల్ గా చూశాను. కొన్ని రోజులు కాంటాక్ట్ లో ఉండేవాడు, తర్వాత కాంటాక్ట్ లో కూడా లేడు. ఇది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా ఎవరికి తెలియకుండా వెళ్ళాడు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే హడావుడి ఎక్కువ ఉంటుంది. 10 రూపాయలు పనిచేసి 1000 రూపాయలు పనిచేసారని డబ్బా కొట్టుకునే మనిషి. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా ఇటలీలో తెలియదు. నాకు అమెరికాలో ఉన్నాయండి ఒక ఫ్రెండ్, నేను ఇటలీలో ఉన్నాను, ఏంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ టోటల్ తిరుగుతున్నాడు మీకు తెలుసా అన్నాడు. ఏమన్నా ఆయన ఎక్కడికి పోతున్నాడో ఎవరికి చెప్పలేదు కదా, సరే నువ్వు అంటున్నావు కదా ఇటలీలో తిరుగుతున్నాడని. ఇటలీ ఎందుకు వెళ్ళాడు అనేసి అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇమీడియట్ గానే వెళ్ళాడు. కారణం ఏంటంటే దీనికోసం, ఇది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి కోసం మాత్రమే. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఒక ఉన్నాడు, జయరాం కోమటి అని పేరు వినే ఉంటారు. అతను తానాకి ప్రెసిడెంట్ గా సెక్రటరీగా పనిచేశాడు. అమెరికా వెళ్ళాడు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, సెటిల్ అయ్యాడు, మంచి కుర్చీలు ఉన్నాయి అతనికి ఆ బే ఏరియాలో. ఆ తానాలో వీళ్ళందరూ కలిసి గోల్మాల్ చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనేటువంటిది చాలా పవర్ఫుల్ తెలుగు అసోసియేషన్. దాంట్లో వీళ్ళు ఫండ్స్ చాలా గోల్మాల్ చేశారు. ఆ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్ పేరేదో ఉండాలి, మర్చిపోయాను నేను. అతనే ఒప్పుకున్నాను, 30 కోట్లు నేను నా పర్సనల్ వాడుకున్నానండి, కట్టేస్తానండి. ఫెడరల్ అమెరికా అంటే ఫెడరల్ ఏజెన్సీ, అంటే మనకి సిబిఐ లాంటి ఏజెన్సీ, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ జయరాం కోమటి అనే వ్యక్తి ఇండియా వచ్చి ఎలక్షన్స్ ముందు ఎంత దారుణంగా చెప్పేటట్టు తెలిసినా ప్రజలకు తెలియదు చెప్తున్నారు. 3-4 లక్షల మొహాన్ని విసిరేయండి, ఓట్లు కొరేయండి, నీరు బాటిల్స్ పనిచేయండి, బ్రాందీ బాటిల్స్ ఇచ్చేయండి, బిర్యానీలు పెట్టేయండి, గెలిచి తీరవలసినదే. ఇదమ్మా ఆయన చూసే. ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. అమెరికన్ సిటిజన్ ఇక్కడికి వచ్చి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఇది కూడాను ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఫుల్ గా రికార్డ్. ఆయన ఇంతకుముందు తనకి ప్రెసిడెంట్ గా సెక్రటరీగా దాని మీద అమెరికా వాళ్ళు నిఘా పెట్టారు. యాపిల్ కంపెనీని కూడా మోసం చేశారు మన చివరికి ఆ తానా. అదొక పెద్ద ఎపిసోడ్, దాని మీద వీడియో చేత నాకు కూడా పెట్టండి తెలుసు. అందుకని ఇది అన్ని పనులు చేశారు. కానీ ఇలా ఈపీఎం రాసుకొని ఎలక్షన్ పెడితే ఇక ఇండియాలో ఎలక్షన్ అక్కర్లేదు, వేస్ట్ కదా ఎలక్షన్. ఈ మటుకు రెక్టిఫై చేసి తీరాలి. ఈవీఎం చక్కగానే పనిచేస్తాయి. ఒక థర్డ్ పార్టీ చేత ఆడిట్ గానే చేస్తే అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి. అలాంటి వాళ్ళని ఫారెన్సిక్ ఆడిటర్స్ గానే పెడితే ప్రోగ్రామ్ పెరగడం అనేది చెప్తారు. చాలా మంది ఉన్నారు రియల్ ఎక్స్పర్ట్స్. ఇంకా కష్టమైన పని ఏం కాదు. వేరే వాళ్ళని ఎవరినో పిలవాల్సిన పని లేదు, ఎలన్ మస్క్ గారిని పిలవాల్సిన పని అంతకంటే లేదు. ఆయన వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం చూసుకోవడానికి ఆయన ఏమయ్యారు. పరమాటలు మనం పెట్టుకోవాల్సిన పని లేదు, అంతకంటే మనం చూసుకోవాలి కదా. మీకు నాకు కొట్టాటలు ఉంటాయి, తగాదులు ఉంటాయి, ఇంకొకటి మనం తెచ్చుకోవాలి. అమెరికా వాళ్ళకి పెట్టడం కనుక అవకాశం కనుక ఇచ్చామంటే 65 ఏళ్ళు దాటిన వాళ్ళు మాకు అదేం కాదు, మా బతికి 20 సంవత్సరాలు బతుకుతాం. మీ రోడ్డు మీద బతుకుని బతుకునే పరిస్థితి వస్తాయి. మీరు ఎవరైతే మాట్లాడడానికి వీలుండదో, ఏమి చేయడానికి కూడా వీలుండదు. విదేశస్తులకి ఎవరికి కూడా మనము అవకాశం ఇవ్వకూడదు. ఇది మరి గుర్తుపెట్టుకోండి. ఇండియాలో మంచి కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మంచి సిస్టమ్స్ అనాలిసిస్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని కొంతమందిని కాంటాక్ట్ చేశాను, వాళ్ళు కూడా ఇది అడుగుతున్నారు. నేను తెలుసుగా అడుగుతున్నాను, ఏం అక్కర్లేదండి నాగార్జున రెడ్డి గారు, ఫ్లో చార్ట్ ఇవ్వమనండి, సోర్స్ కోడ్ ఇవ్వమనండి, చాలు తెలిపోతున్నావా. చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి చెప్పొచ్చు, సోర్స్ కోడ్ అడుగుతున్నారు కానీ సోర్స్ కోడ్ చంద్రబాబు నాయుడు ఇచ్చినా సరిపోద్ది, అమిత్ షా ఇచ్చినా సరిపోద్ది, మోడీ గారు ఇచ్చినా సరిపోద్ది, ఎవరు తేలిపోద్ది. ఇవ్వడానికే ఎక్స్టెండ్ చేస్తున్నారు వాళ్ళు, ఎవరు కూడా
ఓ దొంగతనం చేసినాడు నేను దొంగతనం చేశానని చెప్తాడా? చెప్పడు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. వీళ్ళు అంతా కూడాను ప్రధానమంత్రులు, మంత్రులు, మినిస్టర్లు అయిపోయారు. వీళ్ళ మీద మనం థర్డ్ డిగ్రీ ఉపయోగించలేము. న్యాయ పోరాటం చేస్తే అది ఎప్పుడు తెలుసో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు 2019 లో కేసు పెట్టాడమ్మా. 50% వీవీప్యాట్లను లెక్క పెట్టండి అని ఆయనే కేసు పెట్టాడు. ఒకసారి వెతుక్కొని తెలుస్తుంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన దాంట్లో వ్యవహారంలోకి వెళ్తే తెలుస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు 5% వీవీప్యాట్లను లెక్క పెట్టండి అని చెప్పారు. ఇంకెందుకంటే నేను చెప్పాలమ్మా, లాస్ట్ టైం అటు మోడీ గారు గెలిచిన ఆంధ్రప్రదేశ్ లో, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒరిస్సాలో వాళ్ళు ఓడిపోయిన బీజేపీ వాళ్ళు వచ్చిన ప్రధానమైనటువంటి కారణము ఈవీఎం లో రాసిన ప్రోగ్రాములు వాళ్ళు గెలవడానికి అనుకూలంగా రాసుకున్నారు. ఇట్స్ వెరీ ఈజీ. ఇన్ అడిషన్ టు దట్ థింగ్ ఇమేజ్ మార్ఫింగ్ చేసింది. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ చిప్స్ మీద రాశారో నాకు తెలియదు. లాజిక్ చిప్స్ మీద రాశారా, సిస్టమ్ ఆన్ చిప్స్ మీద రాశారా, ఫ్లాష్ చిప్స్ మీద రాశారా, ఎలక్ట్రికల్లీ ఎరేజర్ రీప్రోగ్రామబుల్ చిప్స్ మీద రాశారా తెలియదు. అది చెప్తే చాలు. నేను ఫలానా చిప్పు వాడాము, ఇది సోర్స్ కోడ్, ఏ విధంగా ఉంది, ఇది ఫ్లో చార్ట్, చాలు, వ్యవహారం మొత్తం తెలియదు. ఇంకా ఏమైనా కావాలా మనకి ఈవీఎంస్ మీద? ఓకే, ఈవీఎంస్ మీద ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అసలు ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధిలో మనం ఏమేమి చూడాలి అసలు? అభివృద్ధి అనేసి అంటే ప్రధానంగా 2 విధాలు చూడాలి. ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల అభివృద్ధి చూడాలి. ప్రజల అభివృద్ధి అంటే ఏంటి? విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంది. ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు కట్టుకున్నాడు, వాడు 5వ క్లాసో 6వ క్లాసో చదువుకొని వ్యవసాయం చేస్తున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇదంతా కూడా అభివృద్ధి అనే దాని కిందకే వస్తుంది. అది అభివృద్ధి. మనకి ఏదో అభివృద్ధి అంటే మనం ఏమనుకుంటామంటే పోలవరం డ్యామ్ కట్టడము, ఎత్తిపోతల పథకం వేయడము, రోడ్డును మళ్ళీ తారు వేయడము అభివృద్ధి అనుకుంటాం. అభివృద్ధి అంటే అది కాదు. అభివృద్ధి అనే దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏమిటి అనేసి అంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న ప్రజలు మానసికంగా ఎంత సంతృప్తికరంగా ఉన్నారు అనేటువంటిదే అభివృద్ధికి ఇండికేషన్. ఆరోగ్యపరంగా, విద్యాపరంగా నువ్వు సంతృప్తికరంగా ఉన్నావా, నీకు ఉద్యోగం ఉందా, నీకు సంపాదన ఉందా, నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావు, వీటన్నిటిని కూడా అభివృద్ధిలో ప్రమాణం కింద తీసుకోవాలి. ఏదో మా ఊరి దగ్గర రోడ్డు పెద్ద చేశారు కాబట్టి ఆహా బ్రహ్మాండమైన అభివృద్ధి అంటే ఇవాళ ఫుల్ అభివృద్ధికి డెఫినేషన్ అది. రైట్, థ్యాంక్ యూ అండి నాగార్జున రెడ్డి గారు, మంచి విశ్లేషణ అందించారు. చూసారు కదండి, ఇది వాళ్ళ ప్రత్యేక టాపిక్స్ మీద స్పెషల్ విశ్లేషణ అని అనుకోవాలి. మరిన్ని కొత్త అంశాలతో, కొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.